హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. ఒక మూవీలో ఇన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అసలు నమ్మలేకపోయారు కదా మీరు. మామూలు విషయం కాదు. ఇంతకీ నేను మాట్లాడేది ఏ మూవీ గురించో ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. కల్కి 2898 AD ఇండియాస్ 2024 హైయెస్ట్ గ్రాస్డ్ మూవీతో పాటుగా ఇండియన్ సినిమా నుండి కూడా వచ్చే మూవీస్ అన్ని హాలీవుడ్ మూవీస్ని మ్యాచ్ చేయగలదు అని సత్తా చాటి చూపించిన మూవీ. విజువల్లీ అయినా, మ్యూజిక్ పరంగానైనా, స్టోరీ పరంగానైనా, ఎవ్రీథింగ్ మనం చూస్తున్నప్పుడు అసలు నిజంగా ఇది మన తెలుగు మూవీయేనా అని డౌట్ రాలేదా మీకు? నాకు వచ్చింది. నేను ఇప్పటికీ చెప్తా, నేను 100కి 200% మూవీ నుండి బయటికి ఫుల్ సాటిస్ఫాక్షన్తో వచ్చా. ఇక నాగేమావ ప్లాన్ చేసిన సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుందామా? వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. ఇంకా మ్యాటర్లోకి వస్తే ఫస్ట్ క్యామియోస్ని బాగా ప్లాన్ చేశాడు. జనరల్గా మీరు ఏ మూవీ అయినా తీసుకోండి, 1 or 2 క్యామియోస్ ఉంటాయి. బట్ ఇందులో అలా కాదు, ఏకంగా 5 క్యామియోస్ని ప్లాన్ చేశాడు మన నాగిమావ. స్టార్టింగ్ మృణాల్ ఠాకూర్, తర్వాత ఆర్జీవి గారిని ఒక ఫన్నీ వేలో చూపించారు. ఆల్సో దుల్కర్ సల్మాన్ గారిని కూడా చూపించారు. మేబీ సీక్వెల్లో ఆయనకు ఒక మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్లో అనిపిస్తుంది. ఆల్సో రాజమౌళి గారిని కూడా పెట్టేశాడు. దాని తర్వాత విజయ్ దేవరకొండని అర్జునుడి రోల్లో చూపించాడు. ఇక సర్ప్రైజ్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అందరూ అనుకున్నారు మహాభారతానికి లింక్ ఉంటది అని, బట్ ఇంత పెద్ద లింక్ పెడతాడని ఎవ్వరు గెస్ చేయలేకపోయారు. స్టార్టింగ్ లోనే కృష్ణుడి ఎంట్రీతోనే థియేటర్ మొత్తం గూజ్ బంప్స్ తెప్పించాడు. దాని తర్వాత అర్జునుడి రోల్లో విజయ్ దేవరకొండను చూపించి ఇంకా ఆడియన్స్ ని చాలా బాగా ఎంగేజ్ చేశాడు. భైరవ మరెవరో కాదు, కర్ణుడే అని చూపించాడు. దాంతో ఫ్యాన్స్ అందరికి మెంటల్ ఎక్కేసింది. అప్పుడెప్పుడో రాజమౌళి గారి నోట్లో నుంచి విన్నాం ఆ మాటలు, దాన్ని మన నాగిమావ రియల్ చేశాడు. అది అందరికి వేరే లెవెల్ ఎక్కేసింది. దట్టు స్టార్టింగ్ లో చూపించిన హీరో కృష్ణుడే విలన్ అయిన కర్ణుడికి ఎలివేషన్ ఇస్తుంటే అసలు థియేటర్ తగలబడిపోయింది. పూనకాలే. అసలు మహాభారతంలో వాడిన వెపన్స్ ని కూడా ప్లాన్ చేసి పెట్టాడు. కర్ణుడు విజయధనస్సు ఎప్పటి నుండో అశ్వత్థామ యూజ్ చేయడం చూపించారు. అలాగే అర్జునుడు గాంధీవం సుప్రీంకి దొరకడం, దాన్ని ఎత్తడం కాదు కదా, కనీసం టచ్ కూడా చేయలేదు. అట్లాంటి గాంధీవాన్ని ఏకంగా యాస్కిన్ ఒక్క చేత్తో ఎత్తడం. ఆల్సో కల్కిలో ఉండే కేవలం 1 డ్రాప్ ఆఫ్ సీరంతోనే గాంధీవాన్ని ఎత్తే పవర్ని ఇచ్చిందనంటే ఇమాజిన్, కల్కి లోపల ఉండే ఫుల్ సీరం ఎక్స్ట్రాక్ట్ చేసి తనలో ఇంజెక్ట్ చేసుకుంటే తనని దేవుడు కూడా ఓడించడం కష్టమే. ఇంత హైప్ ని బిల్డ్ చేశాడు మన నాగిమావ. కల్కి పార్ట్ 1 ఈ రేంజ్ లో ఉంటే కల్కి పార్ట్ 2 ఇంకే రేంజ్ లో తీస్తాడు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ కల్కి 2. ఆర్ ద వీడియో గైస్, వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.